హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సెషన్లో మనము క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఈ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ పర్సన్స్కి. ఓకే, సో ఈ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్లో మనము ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి మనము ప్రాపర్గా ఫేస్బుక్ క్యాంపెయిన్ కావచ్చు అండ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ కావచ్చు, అలాగే లింక్డ్ఇన్ క్యాంపెయిన్ కావచ్చు, నెక్స్ట్ ట్విట్టర్ అంటే ఎక్స్. సో ఇలాంటి క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ మనము ఎలా ఇంప్రూవ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది మనము ఈ సెషన్లో ఇన్ డీటెయిల్గా ప్రాక్టికల్గా కొన్ని డిస్కస్ అయితే చేస్తాము. సో ఇప్పుడు క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్లో మనము ఎన్ని మాడ్యూల్స్ కవర్ చేస్తాం. ఓకే, సో మాడ్యూల్ 1 వచ్చి సో టోటల్ ఓవరాల్గా 7 మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చి ఇంట్రొడక్షన్ టు క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఆన్ హై లెవెల్లో ఆప్టిమైజేషన్ ఒక క్యాంపెయిన్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ కావచ్చు, ఎలా మనము ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తాము అనేది కూడా చూస్తాం. మాడ్యూల్ 2 వచ్చేసరికి అండర్స్టాండింగ్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఓకే, సో మనకు స్ట్రక్చర్ అనేది ఎలా డిఫైన్ అయి ఉంటుంది. ఓకే, వన్స్ మనము ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్కి లాగిన్ అయినాక, అలాగే గూగుల్ యాడ్స్కి లాగిన్ అయినాక ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్ మనము ఎలా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఆడియన్స్ ఆప్టిమైజేషన్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా యాజ్ వెల్ యాజ్ గూగుల్ యాడ్స్. ఒక ఆడియన్స్ ఆప్టిమైజేషన్ ఎలా మనము ప్రాపర్గా విత్ రిజల్ట్స్తో ఎలా చేయగలుగుతాము టు గెట్ మోర్ ROAS అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అన్నట్టు. కొన్ని టెర్మినాలజీస్ కూడా నేను చూపిస్తాను మీకు, సో అవి ఎలా మనము ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చి యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు. సో కంప్లీట్గా యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి. ప్రాపర్గా ఒక క్యాంపెయిన్ అంటే ఒక టూల్ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నాము అని అంటే మెటా కావచ్చు అండ్ అలాగే లింక్డ్ఇన్ కావచ్చు, నెక్స్ట్ అలాగే ట్విట్టర్ కావచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అంటే కోరిలేట్ చేసుకోవచ్చు మీరు. మనము బోత్ మెటా ప్లస్ గూగుల్ యాడ్స్ 2 చూపిస్తాను, సో దట్ మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ బడ్జెట్ ఆప్టిమైజేషన్. ఓకే, బడ్జెట్ మనము ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, అలాగే ఎప్పుడు డిక్రీజ్ చేయాలి. ఓకే, సో టు గెట్ మోర్ లీడ్స్ యాజ్ వెల్ యాజ్ మోర్ ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఆప్టిమైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్లో ఎన్ని మ్యాచ్ టైప్స్ ఉంటాయి. ఓకే, అవి కూడా మనము డిస్కస్ అయితే చేసాం. నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది సో మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 7 వరకు క్లియర్గా 1 by 1 మనము ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాము. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ క్యాంపెయిన్ ఇంట్రొడక్షన్ టు క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఈ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జస్ట్ ఆన్ హై లెవెల్ డెఫినేషన్ లెవెల్లో మనము మాట్లాడుకున్నట్టయితే జస్ట్ ఏం లేదు, ఒక స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ టు యువర్ యాడ్స్ టు గెట్ బెటర్ రిజల్ట్స్ విత్ ద సేమ్ ఆర్ లెస్ బడ్జెట్. ఓకే, సో హెడ్లైన్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ జస్ట్ ఒక స్మాల్ ట్వీక్ చేయటం అంతే. ఓకే, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఓకే, సే ఎగ్జాంపుల్ మనం ఒక జిమ్ యాడ్ రన్ చేస్తున్నాం, నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఒక జిమ్ యాడ్ తీసుకున్నామంటే ఎస్పెషల్లీ ఫర్ ఫేస్బుక్, ఇక్కడ యాడ్ 1 వచ్చి మనకు ఎంత స్పెండ్ అవుతుంది, 500 రూపీస్ పర్ లీడ్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ మనము జస్ట్ సేమ్ యాడ్ని ఇమేజ్ కావచ్చు, హెడ్లైన్ కావచ్చు, ఆర్ ఆడియన్స్ కావచ్చు. ఓకే, ఇది ఒక ట్వీక్ చేస్తాం, అంటే కొన్ని చేంజెస్ చేస్తాం. సో ఇక్కడ చేంజెస్ చేసినప్పుడు ఇక్కడ 500 రూపీస్ పడిన లీడ్. ఓకే, సో ఇక్కడ మనకు 500 రూపీస్ పడిన లీడ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ 500 రూపీస్ పడిన లీడ్ నెక్స్ట్ ఆప్టిమైజ్ అయ్యాక, అంటే ఆఫ్టర్ మేకింగ్ ద చేంజెస్. ఓకే, సో చేంజెస్ ఏమేమి చేస్తాము, ఇమేజ్ చేంజ్ చేయొచ్చు, అలాగే హెడ్లైన్ చేంజ్ చేయొచ్చు, ఇన్ ద సేమ్ వే ఆడియన్స్ కావచ్చు, ఏదైనా చేంజెస్ కావచ్చు. ఓకే, జస్ట్ ఒక స్మాల్ చేంజెస్ చేయటం అంతే. సో వన్స్ ఆఫ్టర్ మేకింగ్ దోస్ చేంజెస్ మనకి ఇక్కడ లీడ్ ఎంత పడింది, 300 రూపీస్ పడింది. అంటే మనకు ఇంప్రూవ్ అయినట్ట కానట్ట. సో అంటే 200 రూపీస్ మనకు ఇంప్రూవ్ అయినట్టు, అంటే 200 రూపీస్ పర్ లీడ్ మనము సేవ్ చేసినట్టు. ఓకే, బట్ ఇక్కడ సేమ్ బడ్జెటే ఉంది.
సో పర్ డే మనము 10,000 రూపీస్ అనుకుంటే, సో 10,000 రూపీస్ సేమ్ బడ్జెట్, బట్ అలాగే మనకు ఒక 200 రూపీస్ పర్ లీడ్, 200 రూపీస్ పర్ లీడ్ డిక్రీజ్ అయ్యింది. ఓకే, అంటే ఇంత 200 రూపీస్ మనము సేవ్ అయితే చేసినట్టు. ఓకే, సో చీపర్ లీడ్స్ మనకు వస్తాయి అంటే 40% చీపర్ లీడ్స్, 40% మనము పర్ లీడ్ కాస్ట్ తగ్గించినాం ఆఫ్టర్ మేకింగ్ దోస్ స్మాల్ చేంజెస్. ఇది బేసిక్గా డెఫినేషన్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనము ఆప్టిమైజేషన్ అనేది చేయాలి? ఓకే, సో ఆన్ హై లెవెల్ చూసినట్టయితే కొన్ని పాయింటర్స్ నేను మెన్షన్ చేసినాను. మనము ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఎక్కడ చూడాలి ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు వితౌట్ ఆప్టిమైజేషన్ మనము మన బడ్జెట్, యాడ్ బడ్జెట్ ఎంతైతే ఉంటుందో అది వేస్ట్ అవుతూ ఉంటుంది. వితౌట్ ఆప్టిమైజేషన్ ఏదో క్రియేట్ చేసినామా వదిలేసినామా అన్నట్టు ఉండకూడదు. ఆన్ డైలీ బేసిస్ మనము ఈ యాడ్స్ అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మనం మానిటర్ చేయలేదు అని అంటే మినిమం 25%, అంటే ఇప్పుడు 10,000 రూపీస్ ఆన్ డైలీ బడ్జెట్ అనుకుంటే మనకు 25% మినిమం అంటే 2,500 రూపీస్ బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది. అది కూడా మినిమం, నాట్ మ్యాక్సిమం. మ్యాక్సిమం ఇంక ఎందుకైనా వెళ్ళొచ్చు, మినిమమే 2,500 రూపీస్ మనకు డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ కాస్ట్ పర్ లీడ్ మనకు ఆన్ డైలీ బేసిస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో కాస్ట్ పర్ లీడ్ మనకు తగ్గాలి, డిక్రీజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి మనకు. ఓకే, సో బిజినెస్ కూడా ఏదైతే కాంపిటేటివ్నెస్ బిజినెస్కి మన కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళకే మోర్ అండ్ మోర్ లీడ్స్ అనేది వెళ్తూ ఉంటాయి ఆప్టిమైజేషన్ చేయకపోతే, వితౌట్ ఆప్టిమైజేషన్. ఓకే, బట్ రెగ్యులర్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఆప్టిమైజేషన్ వన్స్ మనం స్టార్ట్ చేసినాక క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ మనకు కాస్ట్ పర్ లీడ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే ఎక్కువ కన్వర్షన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అలాగే మనకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టు గెట్ మోర్ లీడ్స్. ఓకే, సో ఇప్పుడు 10,000 రూపీస్కి 500 రూపీస్ పర్ లీడ్ వితౌట్ ఆప్టిమైజేషన్ అనుకుంటే 20 లీడ్స్ వస్తాయి అంతే. అదే విత్ ఆప్టిమైజేషన్ అయితే మనకు 40% ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, క్లోజ్ టు ఒక 30 to 35 లీడ్స్ వరకు మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, 32 వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ కొన్ని మెట్రిక్స్ మనము చూసుకున్నాం, కీ మెట్రిక్స్. ఓకే, ఇది ఆప్టిమైజేషన్ నేర్చుకునే ముందు నేను ఏవైతే ప్రొనౌన్స్ చేస్తూ ఉంటానో కొన్ని టెక్నికల్ టర్మ్స్, అది మీరు ఎలా ప్రొనౌన్స్ చేయాలి అండ్ అలాగే వాటికి ఫార్ములాస్ కూడా ఉన్నాయి కొన్ని, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. నేను డాష్బోర్డ్లో కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ చూడాలి ఏంటి అనేది. సో ఇది CTR. వెన్ ఇట్ కమ్స్ టు CTR అంటే క్లిక్ త్రూ రేట్ అన్నట్టు. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అలాగే సో ఓవర్సీస్లో అయితే టిక్టాక్ యాడ్స్ కూడా రన్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ మనం తీసుకుంటే సో CTR అనేది క్లిక్ త్రూ రేట్ అన్నట్టు. ఓకే, ఎంతమంది మన యాడ్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ జిమ్ నియర్ మీ అని నేను టైప్ చేస్తా. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ యాడ్స్ స్టార్టింగ్లోనే ఒకటి వచ్చింది. ఓకే, ఇంకా ఏదైనా వస్తాయని నేను చూపిస్తాను. సో జిమ్ నియర్ మీ అనే దానికి తక్కువ వచ్చినాయి. సో అప్పుడు నేనేం చేస్తా, కీవర్డ్స్ నేను ఇంకొకటి జిమ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, సో దీనికి కూడా రావట్లేదు, జిమ్ ఇన్ బెంగళూరు అని టైప్ చేస్తా. ఓకే, సో ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ అని మనకు GMBలో ఒకటి వచ్చింది. ఓకే, రాయల్ ఫిట్నెస్ అంట. ఇప్పుడు నేను ఈ యాడ్ ఏదైతే వచ్చిందో దీనిపైన నేను క్లిక్ చేస్తే అప్పుడు అది క్లిక్ కింద కన్సిడర్ అవుతుంది. క్లిక్ చేయలేదు అని అంటే జస్ట్ చూసేసిన, విండో క్లోజ్ చేసేసిన. సో ఇప్పుడు అది మనకు ఇంప్రెషన్. ఓకే, CTR అనేది మనకు క్లిక్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటి, పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ క్లిక్డ్ యువర్ యాడ్. నేను ఇప్పుడు క్లిక్ చేసింటే ఒక క్లిక్ కింద కౌంట్ అవుతుంది. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు గుడ్ CTR అన్నప్పుడు మనకు గూగుల్ యాడ్స్లో ఒక 3 to 5% అనేది మనకు గుడ్ CTR, మంచి CTR అన్నట్టు. అదే ఫేస్బుక్కి వచ్చేసరికి ఓకే 0.9 to 1.6%. ఓకే, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిమ్ ఫిట్నెస్. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్కి డిఫరెంట్ CTR అనేది చేంజెస్ అవుతూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ CPC. ఓకే, కాస్ట్ పర్ క్లిక్ అన్నట్టు.
ఓకే. సో, ఈ సీపీసీ ఎంత పడుతుంది? ఇప్పుడు 10 పీపుల్ క్లిక్ చేసినారు. ఓకే. సో, సీపీసీ ఎంతుండొచ్చు ఈచ్ క్లిక్‌కి? ఇప్పుడు నేను జిమ్‌ది ఏదైతే ఓపెన్ చేసినానో ఓకే. సో, అది మనకు ఒక 20 రూపీసో, 30 రూపీసో పట్టిండొచ్చు. ఓకే. కాస్ట్ వైస్ అది సీపీసీ కాస్ట్ పర్ క్లిక్ అన్నట్టు. ఓకే. ఎంతైతే కాస్ట్ పర్ క్లిక్ సీపీసీ తక్కువ ఉంటుందో అన్ని క్లిక్స్ ఎక్కువ వస్తాయి అండ్ అలాగే లీడ్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కన్వర్షన్ రేట్ అంటే ఎంతమంది మనకు లీడ్స్ అనేది ఇస్తారు అంటే సబ్మిట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఒక లీడ్ ఫామ్లో ఎగ్జాంపుల్ అదే జిమ్ నియర్ మీ అని నేను తీసుకుంటాను. ఇక్కడ నేను ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తా అంటే ఈ వెబ్సైట్కి నేను వెళ్తున్నా. యా. సో, ఇప్పుడు ఈ వెబ్సైట్లో నేను వీళ్ళకి ఏమైనా కాల్ చేసినా మెసేజ్ చేసినా ఓకే వాళ్ళ ఆఫీస్కి డైరెక్ట్గా నేను విజిట్ అయినా సో ఇప్పుడు నాకు ఇది ఏంటి ఒక కన్వర్షన్ డిజిటల్ మార్కెటింగ్ టర్మినాలజీస్లో. ఓకే. నేను ఈ డీటెయిల్స్ ఎవరికైతే ఇస్తూ ఉంటానో ఇదొక కన్వర్షన్ అన్నట్టు. ఓకే. అలాగే నెక్స్ట్ మనకు కన్వర్షన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, ఇంక్రీజ్ అవుతూ ఉండాలి క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసినాక. ఆర్ఓఏఎస్ అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఇప్పుడు ఎంతైతే మనము 10,000 పెడతామో మనకు మినిమం దానికన్నా ఒక 3-4 టైమ్స్ బేస్డ్ ఆన్ అవర్ టికెట్. ఇప్పుడు జిమ్ రిలేటెడ్ అయితే ఒకరు పే చేస్తే ఎంత రావచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నా కానీ ఒక 4,000 లేదంటే 5,000 రూపీస్ పర్ మంత్. ఏమన్నా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే ఇన్ కేస్ పర్సనల్ ట్రైనింగ్ తీసుకోలేదు అని అంటే ఒక 1,000 రూపీస్ పర్ మంత్. అంటే వాళ్ళు ఏదన్నా 1,000 రూపీస్ ఏమన్నా యాడ్ స్పెండ్ చేస్తే ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి ఆన్ డైలీ బేసిస్ ఒక 5 to 6 కస్టమర్స్ త్రూ గూగుల్ యాడ్స్ లేదంటే మెటా యాడ్స్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు అండ్ అలాగే అదర్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ కావచ్చు ఎవరైతే వస్తూ ఉంటారో అది కూడా 4 to 5 టైమ్స్ ఎక్కువ రావాలి. అది రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటాం. ఓకే. సో, ఇవన్నీ టర్మినాలజీస్. ఓకే. సో, ఇప్పుడు మనము ఇంకా కొన్ని ప్రాక్టికల్గా కొన్ని చూద్దాం. ఓకే. సో, ఇది ఫస్ట్ మాడ్యూల్. నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళేసరికి మనకు క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్. సో, క్యాంపెయిన్ స్ట్రక్చర్కి 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫస్ట్ ఓకే. సో, క్యాంపెయిన్ ఇది టాప్ లెవెల్ అన్నట్టు. ఓకే. సో, క్యాంపెయిన్ అనేది ఒక టాప్ లెవెల్. నెక్స్ట్ యాడ్ సెట్ ఆర్ యాడ్ గ్రూప్. యాడ్ సెట్ అన్నప్పుడు మనకు మెటాలో వస్తుంది, యాడ్ గ్రూప్ అన్నప్పుడు గూగుల్ యాడ్స్లో వస్తుంది. అది నేను మీకు చూపిస్తా. యాడ్ అనేది బాటమ్. సో, ఇక్కడ మనకు క్యాంపెయిన్లో మన ఆబ్జెక్టివ్ ఏంటి, బడ్జెట్ ఏంటి అన్నీ మనము డిఫైన్ చేయాలి. అదే యాడ్ సెట్లో అయితే ఆడియన్స్ టార్గెటింగ్ కావచ్చు, ప్లేస్మెంట్ కావచ్చు, బిడ్డింగ్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్లో ఇవన్నీ మనకు మిడిల్ లెవెల్లో వస్తాయి. నెక్స్ట్ యాడ్ బాటమ్ అన్నప్పుడు అంటే నెక్స్ట్ స్ట్రక్చర్ అన్నట్టు. ఇక్కడ మనకు క్రియేటివ్స్ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ కావచ్చు, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ ఇవి మనము అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక గూగుల్ యాడ్స్ ఇది రియల్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ ఒక క్లయింట్ అకౌంట్ నేను మీకు చూపిస్తున్నా. సో, వీళ్ళ క్లయింట్ ఎవరు అంటే ఒక ఆస్ట్రాలజర్. సో, ఈ ఆస్ట్రాలజర్ మనకు క్యాంపెయిన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనము క్యాంపెయిన్స్ లెవెల్లో ఉన్నాము. ఓకే. అదే కదా ఇప్పుడు నేను డిస్కస్ చేసింది ఫస్ట్ మెయిన్ క్యాంపెయిన్ లెవెల్, ఆబ్జెక్టివ్ ఏంటి, యాడ్ ఏంటి. ఓకే. సో, ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్లో సెట్టింగ్స్ చూద్దాం. ఓకే. సో, ఇది క్యాంపెయిన్స్ ఒక క్యాంపెయిన్లో ఉన్నా నేను ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లోపలికి వెళ్ళి మనము సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాంపెయిన్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఓకే. సో, ఇది నార్మల్గా ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని అంటే పొలిటికల్ యాడ్స్ ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో, అందుకనే మనకు ఈ ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. జస్ట్ అది ఫర్ నౌ నేను హైడ్ అయితే చేస్తున్నా. క్యాంపెయిన్ సెట్టింగ్స్ అన్నప్పుడు చూడండి ఈ క్యాంపెయిన్లో మనకు ఏవేవి ఉంటాయి యాజ్ పర్ అవర్ మన స్ట్రక్చర్ ప్రకారము ఆబ్జెక్టివ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది మనకు ఉంటుంది. ఓకే. చూడండి ఒక ఆస్ట్రాలజర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి టు గెట్ మోర్ లీడ్స్. ఓకే. ఇక్కడ లీడ్స్ అనే ఆబ్జెక్టివ్ నేను ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. బడ్జెట్ 500 రూపీస్ పర్ డే. ఓకే. నెక్స్ట్ బిడ్ స్ట్రాటజీ ఏంటి. ఓకే. బిడ్ స్ట్రాటజీ ఎలాంటి బిడ్ స్ట్రాటజీ మనము ఫాలో అవుతున్నాము. అలాగే లొకేషన్ను ఎలాంటి లొకేషన్ను టార్గెట్ చేస్తున్నాము. లాంగ్వేజెస్ ఎవరెవరు మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మాట్లాడే వాళ్ళు కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ నేను తీసుకోవాలి
నా నా బిజినెస్కి అన్నప్పుడు. సో ఇప్పుడు ఆస్ట్రాలజర్ అన్నప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు సెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. ఓకే, ఇది క్యాంపెయిన్ లెవెల్. ఓకే, ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్ నుంచి ఇవన్నీ యాడ్ గ్రూప్స్ అన్నట్టు. అదే మనకు ఫేస్బుక్లో అయితే యాడ్ సెట్స్ ఉంటాయి. ఓకే, యాడ్ సెట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఒక డిజిటల్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది క్యాంపెయిన్, మెయిన్ క్యాంపెయిన్. దాని లోపల ఉండేటివి యాడ్ గ్రూప్స్ అంటే యాడ్ సెట్స్ అంటాం, యాడ్ సెట్. ఓకే, ఇది మెటా టర్మినాలజీస్. గూగుల్ యాడ్స్ టర్మినాలజీస్లో యాడ్ గ్రూప్ ఇక్కడ ఉంది కదా, యాడ్ గ్రూప్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ యాడ్ గ్రూప్ అయినాక యాడ్స్, రియల్ యాడ్స్ ఎలా మనకు కనపడతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ వాస్తు ఆస్ట్రాలజీ అనే యాడ్ గ్రూప్ పైన నేను క్లిక్ చేస్తే చూడండి, ఇవి కీవర్డ్స్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్లో మనకు ఇవి కీవర్డ్స్. సో టోటల్ మనకు ఈ యాడ్ గ్రూప్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 4 కీవర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇవి కీవర్డ్స్. ఆఫ్ కోర్స్ కీవర్డ్స్ లేటర్ పార్ట్లో నేను మీకు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది మేజర్గా ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ ఎలా అయితే మనము డిస్కస్ చేసినామో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ క్యాంపెయిన్ ఉంటుంది. ఓకే, టాప్ లెవెల్లో. నెక్స్ట్ మనకేముంటుంది? యాడ్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ యాడ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు యాడ్ చూపించలేదు కదా, ఇప్పుడు యాడ్ చూపిస్తాను చూడండి. యాడ్స్, యాడ్ గ్రూప్లో ఇవి అన్నట్టు యాడ్స్. క్లియర్? సో ఇది మనకు ఒక గూగుల్ యాడ్ స్ట్రక్చర్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ స్ట్రక్చర్ కావచ్చు. అదే ఒక జిమ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ క్యాంపెయిన్ ఏంటి, బడ్జెట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, యాడ్ సెట్, ఒక యాడ్ అసెట్ ఏది మనము క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ డాక్యుమెంట్ కూడా నేను వీడియోలో అటాచ్ చేసి పెడతాను, సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ద డాక్యుమెంట్ అండ్ డూ ద ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. లేదంటే మీ క్లయింట్స్కి మీరు ఎక్కువైతే చేయొచ్చు. అండ్ ఈవెన్ ఫ్రీలాన్సింగ్ కూడా క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్కి ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఎక్కువ అయితే ఉంది. ఓకే, సో క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎందుకు మనకు ఇంపార్టెంట్? క్యాంపెయిన్ స్ట్రక్చర్ మనం చేయలేదు అని అంటే డిఫరెంట్ బడ్జెట్స్తో మనము క్రాస్ చెక్ చేయాలి, అంటే టెస్ట్ చేయాలి. ఇన్ కేస్ చేయలేదు అని అంటే మనకు ఆన్ డైలీ బేసిస్ బడ్జెట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఓకే, కాస్ట్ పర్ లీడ్ ఇంక్రీజ్ అవుతుంది, అన్నీ మనకు ఎక్కువ అమౌంట్ అయితే మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మాడ్యూల్ 2 అన్నట్టు, అండర్స్టాండింగ్ ద క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఓకే, థర్డ్ మాడ్యూల్ వచ్చి ఆడియన్స్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఇప్పుడు ఆడియన్స్ ఆప్టిమైజేషన్లో మనం చూస్తే ఇక చూడండి, ఆడియన్స్ డెఫినేషన్ ఇక్కడ ఏదైతే ఉందో మనకు. ఓకే, సో ఇక్కడ ఆడియన్స్ డెఫినేషన్ అన్నప్పుడు ఇప్పుడు మనము ఎలాంటి పీపుల్ని టార్గెట్ చేస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే మనకు రీచ్ ఎలా ఉంటుంది, నారో ఉంటుందా, బ్రాడ్ ఉంటుందా. ఓకే, సో ఇలాంటివి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు రాంగ్ ఆడియన్స్ టార్గెట్ చేసి ఎక్కువ బ్రాడర్ పీపుల్కి వెళ్ళిపోయినారు అని అంటే మళ్ళీ అక్కడ మీకు బడ్జెట్స్ అనేది ఎక్కువ స్పెండ్ అవుతుంది. ఓకే, ఇర్రిలవెంట్ లీడ్స్ కూడా వస్తాయి, క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్గా అవ్వదు. ఓకే, సో అందుకనే సో మనకు ఆడియన్స్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఆల్సో గూగుల్ యాడ్స్. ఓకే, సో ఇక్కడ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఎలాంటి ప్లేస్మెంట్స్లో మనము టార్గెట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఇది మెటాది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చి ఇన్స్టాగ్రాము, ఓకే, ఫేస్బుక్, ఆడియన్స్ నెట్వర్క్ అండ్ మెసెంజర్. సో ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనము టార్గెట్ అయితే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు ఏదైనా సెలక్షన్ ఏదైనా వద్దు అనుకుంటే సో మనము మెసెంజర్, నెక్స్ట్ ఆడియన్స్ నెట్వర్క్, ఫేస్బుక్ ఇవి తీసేయచ్చు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే మనము టార్గెటింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది స్కిప్పబుల్ యాడ్స్ లాగా ఇంక్లూడ్ చేయాలన్నా, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ లాగా ఇంక్లూడ్ చేయాలన్నా, లేదంటే స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ అన్నప్పుడు ఏదైనా మనం ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తున్నప్పుడు అక్కడ మీకు
స్కిప్పబుల్ చేయాలనే ఆప్షన్ ఏదైనా వచ్చింది అని అంటే మీరు ఇమీడియట్గా 3 సెకండ్స్ అయినాక మీరు స్కిప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు బుక్ మై షోలో కూడా యాడ్స్ అనేది రన్ అవుతాయి. మీకు 3 సెకండ్స్ ఒక బ్యానర్ యాడ్ ఒకటి వస్తుంది. ఆ 3 సెకండ్స్ తర్వాత డిసపియర్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే, స్కిప్పబుల్ అనేది మన ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. స్కిప్ యాడ్ అనేది చేసేయచ్చు. ఓకే, అదే నాన్ స్కిప్పబుల్ అనుకోండి, అక్కడ మనకు స్కిప్ యాడ్ అనేది ఆప్షన్నే చూపించదు. సో మనకు స్కిప్పబుల్లా నాన్ స్కిప్పబుల్లా. ఓకే, నెక్స్ట్ కాంటెంట్ యాడ్స్ మనము యాడ్ చేసుకోవాలన్నా లేదనంటే ఎక్స్క్లూడ్ చేసుకోవాలన్నా, ఏదైనా బ్లాక్ లిస్ట్ ఉందా, ఇలాంటి ఫేస్బుక్ పేజెస్లో కావచ్చు. ఓకే, ఇంకా అదర్ అడల్ట్ కంటెంట్స్ కావచ్చు, దీనిలలో మనకు అపియర్ అవ్వకూడదు మన యాడ్. సో ఇలాంటివి కూడా మనము సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఆడియన్స్ టార్గెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మనకు ఇక్కడ పీపుల్ని ఎవరెవరిని మనము ఆడియన్స్ని ఇంక్లూడ్ చేయాలి, టార్గెట్ చేసుకోవాలి. ఇప్పుడు జిమ్ అనుకోండి, బేసిక్గా ఎలాంటి ఏజ్ వాళ్ళని మనము టార్గెట్ చేస్తాము, 21 లేదా అంటే 18 నుంచి మనం టార్గెట్ చేస్తాం. అఫ్కోర్స్ కొంతమంది 15 ఏజ్ ఉన్న పీపుల్ కూడా వస్తారు, బట్ రేర్ అన్నట్టు. అదే 18, 19, 20, 21 అప్ టు 35 అయితే వాళ్ళైతే ఎక్కువ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ 35 ఉండేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు కొంతమంది ఫిట్నెస్ కోసమని వస్తారు కానీ బట్ చాలా రేర్ కేసెస్. బట్ ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్ ఎక్కడ ఉంటారు అని అంటే 18 to 25, 30, 35 వరకు మనకు ఈ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. అదే ఇప్పుడు ఇంకొక ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అబ్రాడ్ కన్సల్టెన్సీ కావచ్చు. ఓకే, అలాంటి వాళ్ళని ఎలా మనం టార్గెట్ చేయాలి, ఎవరైనా మాస్టర్స్ చేస్తున్నారా, ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నప్పుడు మనము యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఆ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఏం లేదు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లేదంటే హార్వర్డ్ యూనివర్సిటీ అని టైప్ చేస్తే రిలేటెడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగింటారో ఆ పర్టికులర్ పేజెస్ని ఎవరైతే లైక్ చేసింటారో, ఓకే ఫాలో అవుతుంటారో వాళ్ళని మనము టార్గెట్ చేయొచ్చు. ఇది ఆడియన్స్ ఆప్టిమైజేషన్. రైట్ ఫ్రెండ్స్. ఓకే, అదే మనము ఇక్కడ A to Z డీటెయిల్డ్గా ఇంక్లూడ్ చేసినాం అన్నట్టు. ఓకే, ఎలాంటి పీపుల్ని మనము కామన్ మిస్టేక్ చేస్తాము చూడండి. ఏజ్ క్రైటీరియా మనము ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకపోతే ఇది రాంగ్ అన్నట్టు. ఓకే, సో జిమ్ అన్నప్పుడు 18 to 65 ఎందుకు మనకు? జిమ్ అన్నప్పుడు 18 to, నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ జిమ్ రిలేటెడ్ తీసుకున్నా. ఓకే, సో రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎక్కువ మనీ అనేది మనకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము స్పెసిఫిక్గా చేయాలా. ఓకే, ఉమెన్కి మీరు టార్గెట్ చేస్తున్నారా, మెన్కి టార్గెట్ చేస్తున్నారా, లేదంటే బోత్ ఉమెన్ అండ్ మెన్ ఉండాలనా? ఓకే, సో దాన్ని బట్టి మీ ఇమేజ్లో కూడా ఉమెన్ అన్నప్పుడు ఉమెన్ చాలా ఫిట్గా ఉన్న ఇమేజెస్ ప్లస్ హెడ్లైన్స్ వాళ్ళకి తగ్గట్టుగానే మనము అప్డేట్ అనేది చేయాలి. దేంట్లో? ఫేస్బుక్ యాడ్లో. ఓకే, సో నెక్స్ట్ సెగ్మెంటేషన్ మనము ఎలా చేస్తాము? సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, కొంతమందికి సన్నగా ఉన్న పీపుల్కి ఏంటి, కొంచెం మజిల్ బిల్డ్ అవ్వాలి. ఓకే, అప్పుడు మజిల్ బిల్డర్స్ అదొక సెగ్మెంట్, వాళ్ళొక సెగ్మెంట్ కింద. ఓకే, వెయిట్ లాస్, ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ ఐజీస్, ఇవన్నీ ఏంటి అంటే స్ట్రాటజీస్. ఓకే, స్ట్రాటజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2 దీని ప్రకారమే మనకు ఇమేజెస్ ప్లస్ హెడ్లైన్స్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు. ఓకే, ఇవన్నీ మనకు అప్డేట్ అయితే చేయాలి. ఇది ప్రాపర్గా లేదు అనుకోండి, ఓకే ఎలాంటి వాళ్ళని మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కాక మనకు ఎక్కువ అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, ఆ బడ్జెట్స్ ఎక్కువ మనకు వేస్ట్ అయితే అవ్వకూడదు. అందుకనే మనము ఇలా 1 by 1 సెగ్మెంట్స్ చేస్తాం. ఓకే, సో మీకు ఇంకా ఎవరైనా సెగ్మెంట్స్ ఉన్నారు అని అంటే ఎస్, ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక సెగ్మెంట్, వాళ్ళకి డిఫరెంట్ పాసెస్ మనం ప్రొవైడ్ చేస్తే, ఓకే ఎంటైర్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ జిమ్ ఓనర్స్తో టైఅప్ పెట్టుకొని మెంబర్షిప్ ఇస్తే, ఓకే మీరు ఎక్కడికన్నా ఏ ఊరికన్నా ట్రావెల్ అవుతున్నారా, ఓకే ఆ ఊర్లో మా జిమ్ ఉంది, ఓకే వాళ్ళు పాస్ తీసుకుంటారు. ఇలా వాళ్ళకి తగ్గట్టుగా మనము ఇమేజెస్ హెడ్లైన్స్ అనేది ప్రాపర్గా అప్డేట్ అయితే అవ్వాలి. అప్డేట్ చేసుకున్నాకనే మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఆ కస్టమర్తో. మనం డైరెక్ట్గా మన అడ్వర్టైజ్మెంట్ త్రూ మాట్లాడిన వాళ్ళం అవుతాం. రైట్. ఓకే, సో ఇది సెగ్మెంట్స్ అన్నట్టు.
రీటార్గెటింగ్. ఇప్పుడు సెగ్మెంట్స్కి మీరు డిఫరెంట్ క్యాంపెయిన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో క్రియేషన్ ఆఫ్ క్యాంపెయిన్ అన్నీ మనము ఫ్యూచర్ వీడియోస్లో కొత్త వీడియోస్తో మనము అప్డేట్ అయితే చేస్తాం. బట్ ఈ ఆప్టిమైజేషన్లో సెగ్మెంట్ 1, ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్ 2, నెక్స్ట్ సెగ్మెంట్ 3, నెక్స్ట్ సెగ్మెంట్ 4. సో ఈ సెగ్మెంట్ 1 ఉన్న పీపుల్కి జస్ట్ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. ఓకే, సెగ్మెంట్ 2 ఉన్న వాళ్ళకి ఇంకొక క్యాంపెయిన్, డిఫరెంట్ క్యాంపెయిన్. సెగ్మెంట్ 3 వాళ్ళకి ఇంకొక క్యాంపెయిన్, డిఫరెంట్ క్యాంపెయిన్ అన్నట్టు. సెగ్మెంట్ 4 వాళ్ళకి సో ఇంకొక క్యాంపెయిన్. సో ఇట్లా డిఫరెంట్ క్యాంపెయిన్ బోత్ ఫేస్బుక్, ఓకే, సో బోత్ మెటా కావచ్చు, అలాగే గూగుల్ యాడ్స్ కావచ్చు. ఓకే, సో ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ బిజినెస్ ఓనర్స్ ఈ 2 ప్లాట్ఫామ్స్ ఎక్కువ పర్సంటేజ్ యూసేజ్ ఉంది కాబట్టి నేను అందుకనే ఈ 2నే తీసుకున్నాను. లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ అయితే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఇవన్నీ మనకు డిఫరెంట్ క్యాంపెయిన్స్ లాగా మనము ఈ సెగ్మెంట్స్ని ప్రాపర్గా మనము క్రియేట్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ రీటార్గెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అన్ని కంపెనీస్కి వర్క్ అవుతుందా అంటే వర్క్ అవ్వదు. కొన్ని కంపెనీస్కి వర్క్ అవుతుంది, కొన్ని కంపెనీస్కి వర్క్ అవ్వకపోవచ్చు. సో ఈ రీటార్గెటింగ్ క్యాంపెయిన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే యాడ్ పైన అప్పుడే నేను ఒక యాడ్ పైన ఇంటరాక్ట్ అయినా, ఓకే, ఆ యాడ్ వాళ్ళు సేమ్ బిజినెస్ ఓనర్స్ ఎక్కడైతే నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటానో నన్ను మళ్ళీ తిరిగి రీటార్గెటింగ్ చేయొచ్చు. ఓకే, దానికి కూడా మనము సపరేట్ యాడ్ బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఏదైతే రీటార్గెటింగ్ చేస్తామో దానికి కూడా మనకు సపరేట్ ఆడియన్స్ టార్గెటింగ్ మనము బడ్జెట్స్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదు అంటే మనకు ప్రాపర్గా రీటార్గెటింగ్ వర్క్ అయితే అవ్వదు. ఓకే, సో ఇది మాడ్యూల్ 3 వచ్చేసరికి ఆడియన్స్ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు క్విక్గా మనము అన్నీ ఒకసారి హై లెవెల్లో డిస్కస్ అయితే చేద్దాం. ఏ మాడ్యూల్స్ మనము కవర్ చేసినామని. మాడ్యూల్ 1 ఇంట్రొడక్షన్ టు క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్, ఇది ఒక మాడ్యూల్ మనం ఇప్పుడు కవర్ అయితే చేసినాం. నెక్స్ట్ అండర్స్టాండింగ్ క్యాంపెయిన్ స్ట్రక్చర్ అన్నట్టు. ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్లో మనకు ఎలాంటివి హైరార్కీ అంటాం బేసిక్గా. ఓకే, ఆ హైరార్కీ ఏంటి? ఇప్పుడు ఏబిసిడి ఉంది, ఏబిసిడి అనే పలకాలి మనము, ZYW అలా మనము పలకూడదు. ఓకే, 1 2 3 నుంచే మనము పలకాలి. ఇది ఒక హైరార్కీ అన్నట్టు, అంటే అండర్స్టాండింగ్ క్యాంపెయిన్ స్ట్రక్చర్ అన్నట్టు. ఓకే, హైరార్కీ ఎలా ఉంది క్యాంపెయిన్. నెక్స్ట్ క్యాంపెయిన్ అయినాక యాడ్ సెట్స్ ఆర్ యాడ్ గ్రూప్స్, నెక్స్ట్ యాడ్స్. ఓకే, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కీవర్డ్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఓకే, ఇట్లా డిఫరెంట్ క్రియేటివ్స్ మనము అప్డేట్ అయితే చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కవర్ చేసినాం. నెక్స్ట్ ఆడియన్స్ ఆప్టిమైజేషన్. ఓకే, బేస్డ్ ఆన్ ద బిజినెస్ మనము ఆడియన్స్ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తాం. ఓకే, ఇప్పుడు జిమ్ రిలేటెడ్ తీసుకున్నట్టయితే 18 to 65 అందరికీ మనం టార్గెట్ చేయకుండా జస్ట్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళని మనము టార్గెట్ అయితే చేయొచ్చు. మళ్ళీ దాంట్లో కూడా మనము సెగ్మెంట్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్. ఇప్పుడు ప్రొఫెషనల్స్కే ఒక సెగ్మెంట్, వాళ్ళందరూ ఒక సెగ్మెంట్. ఓకే, నెక్స్ట్ మజల్ బిల్డర్, ఎవరైతే మజల్ ఎక్కువ బిల్డ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళంతా ఇంకొక సెగ్మెంట్. నెక్స్ట్ అలాగే ట్రావెలర్స్, ఓకే, వాళ్ళు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఇంకొక సెగ్మెంట్. ఓకే, సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ మనము క్రియేట్ అయితే చేస్తాం. ఓకే, సో ఇలా మనము క్యాంపెయిన్స్ 1 by 1 క్రియేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటిది? ఇది బేసిక్గా యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇది జస్ట్ థియరిటికల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక కాంపిటీటర్స్ అది కూడా మనం చూద్దాం. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ ఒక జిమ్ అనేది ఒకటి తీసుకుంటే బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు బిఫోర్ మజిల్ బిల్డ్ చేసేవాళ్ళు చాలా థిన్గా ఉంటారు, అంటే చాలా సన్నగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బాగా మజిల్ అంతా బిల్డ్ అయినాక బిఫోరు ఆఫ్టర్, సో అలా మనకు బిఫోర్ ఆఫ్టర్ జిమ్ అన్నట్టు. సో అలా మనము ఇమేజెస్ క్రియేట్ చేసి ఇదొక యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్ లెవెల్లో మనము తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇంకా యాక్షన్ షార్ట్స్ అంటాం. సో పీపుల్ వర్కింగ్ అవుట్, ట్రైనర్స్ డెమాన్స్ట్రేటింగ్, వాళ్ళు
పీపుల్ పిల్లలకి స్టూడెంట్స్కి ఎవరైతే జిమ్ చేసేవాళ్ళు ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి మానిటర్ ఎలా చేస్తున్నారు, ఓకే, సెషన్స్ ఎలా చెప్తున్నారు, క్లాసెస్, ఓకే, ఎక్స్పీరియన్స్ ఏంటి ట్రైనర్స్, ఓకే, మళ్ళీ ఫెసిలిటీస్ ఏమిస్తారు, ఓకే, సో ఎక్విప్మెంట్స్ ఏంటి, ఓకే, వీడియో టెస్టిమోనియల్స్. సో ఇవన్నీ మనము ఆప్టిమైజేషన్ లెవెల్లో ఇవన్నీ ఒక వన్ బై వన్ చేస్తామన్నట్టు. అది క్రియేటివ్స్. ఓకే, అదే యాడ్ కాపీ ఆప్టిమైజేషన్ అన్నప్పుడు అంటే టెక్స్ట్. ఓకే, క్విక్గా నేను ఒక ఫేస్బుక్ యాడ్లోకి తీసుకెళ్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక యాడ్ అన్నట్టు. సో ఇక్కడ ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్, ఓకే, ఈ యాడ్. సో ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ యాడ్స్ ఎలా తీసుకోవాలి, ఇది ఒక టెక్స్ట్ అన్నట్టు. 10+ మాడ్యూల్స్, రియల్ ఎగ్జాంపుల్స్, లైఫ్ టైము, వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇవన్నీ టెక్స్ట్ అన్నట్టు. సో అదే మనము ఇలా, సో ఇప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇది బ్యాడ్ అన్నట్టు, జాయిన్ పవర్ జిమ్ టుడే. ఓకే, సో ఇది ఒక బ్యాడ్ టెక్స్ట్ అన్నట్టు. అదే గుడ్ ఏంటి, సో ఇలా ఉండాలి డీటెయిల్డ్గా, ఎన్ని డేస్ మనకు ట్రైనింగ్ ఉంటుంది, ఓకే, ఎంతమందికి హెల్ప్ చేసినాము, ఓకే, ఒక జిమ్ ఓనర్గా అంటే 500+ మెంబర్స్కి హెల్ప్ చేసినాం. ఓకే, ఇక్కడ బ్యాడ్ ఇంకోటి తీసుకుంటే న్యూ యోగా క్లాసెస్ అని ఉంటుంది. అదే గుడ్ రిలేటెడ్ మనకు ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ న్యూ యోగా క్లాసెస్ ఇలా మనకు ఉండాలి. 5 పీస్ ఇన్ 30 minutes యోగా క్లాసెస్, న్యూ బ్యాచ్ స్టార్టింగ్. ఓకే, ఇలా మనకు మంచిగా అట్రాక్టివ్గా ఉన్న టెక్స్ట్ మాత్రము అప్డేట్ అయితే చేయాలి. ఓకే, నెక్స్ట్ కాల్ టు యాక్షన్, CTA అంటాం. ఈ కాల్ టు యాక్షన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఓకే, నార్మల్గా ప్రాపర్గా లేకుంటే ఫెయిల్ అయిపోతుంది, అంటే చాలా వీక్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో లెర్న్ మోర్ అని కాకుండా బుక్ ఏ ఫ్రీ ట్రయల్ జిమ్ రిలేటెడ్, ఓన్లీ 5 spots లెఫ్ట్. ఓకే, ఇన్ కేసు PT పర్సనల్ ట్రైనింగ్ రిలేటెడ్ అయితే, ఓకే, సో గెట్ 50% ఆఫ్. ఓకే, సో Jan 1 కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, దసరా కావచ్చు. ఓకే, సో ఇలా మనకు ఆఫర్ అనేది, ఫెస్టివల్ ఆఫర్ అనేది అప్డేట్ అయితే చేస్తూ ఉండాలి మన ఇమేజెస్లో కావచ్చు, ఓకే, వీడియోస్లో ఎక్కడైనా చెప్పడం కానీ. ఓకే, సో దీనికి CTAs కూడా ప్రాపర్గా మనము అప్డేట్ అయితే చేయాలి. అలాగే స్టార్ట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ టుడే. ఓకే, ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్గా మీ బాడీ, సో ఒక 30 days తరువాత కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయితే అయిపోతుంది. మజిల్ కూడా మీకు ఎక్కువ అయితే బిల్డ్ అయితే అవుతుంది. సో ఇది డిఫరెంట్ CTAs. ఓకే, సో టెస్టింగ్ మనము ఏ లెవెల్లో చేస్తాం. ఓకే, సో ఇది A/B టెస్టింగ్ అను. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ CTA ఏవైతే ఉంటుందో ఒక యాడ్కి ఇది నేను మెన్షన్ అయితే చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక యాడ్కి పెడతాను ఒక CTA, ఇంకొక యాడ్కి లెర్న్ మోర్ అనే CTA పెడతాను. అప్పుడు 2 క్యాంపెయిన్స్ అవుతాయి. అప్పుడు నాకు తెలుస్తుంది, ఓకే, ఏ క్యాంపెయిన్కి ఎక్కువ ట్రాక్షన్ వస్తుంది, క్లిక్స్ వస్తున్నాయి అనేదే A/B టెస్టింగ్. ఒక ఇమేజ్ ఉంది, ఇంకొక ఇమేజ్ ఉంది, సేమ్ యాడే ఉంటుంది, బట్ డిఫరెంట్ హెడ్లైన్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ CTA ఉంటాయి. సో ఇక్కడ ఒక కేసులో మనం ఏంటి అంటే ఒక CTA తీసుకుంటాం, ఇంకొక కేసులో ఒక హెడ్లైన్ తీసుకుంటాం. ఓకే, ఆ టెస్టింగ్ 5 days అయిపోయినాక, లేదు అని అంటే 10 days అయిపోయినాక డిఫరెంట్ CTA తీసుకుంటాం. ఇలాగా మనకు డిఫరెంట్ CTAస్ని టెస్ట్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ అదే మెన్షన్ చేసిన 2 యాడ్స్ మనము రన్ చేయాలి సేమ్ టైంలో. ఓకే, ఒక ఎలిమెంట్ చేంజ్ చేయాలి, ఇంకొక దాంట్లో ఇంకొక ఎలిమెంట్ చేంజ్ చేయాలి. ఓకే, సో అది మనము ఒక 4 days 3 days లేదంటే 1 week మానిటర్ చేయాలి. మానిటర్ చేసినాక మనకు అర్థమవుతుంది, ఓకే, ఎలాంటి యాడ్ మనకు పర్ఫామ్ అయింది. దాన్ని బట్టి మళ్ళీ మనము స్కేలింగ్ లెవెల్కి తీసుకెళ్తాం అన్నట్టు. అంటే స్కేల్ ఎలా చేయాలి విత్ లోయర్ బడ్జెట్స్. ఓకే, అదే ఇది మనము మెన్షన్ చేసినాం అన్నట్టు. ఓకే, సో రూల్స్ ఏమున్నాయి రూల్స్. ఓకే, టెస్ట్ 1 thing అట్ ఎ టైం, ఇది ఒక రూల్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మినిమము అప్పుడే చెప్పినా కదా 3 days to 7 days మనకు రన్ అవ్వాలి క్యాంపెయిన్. నెక్స్ట్ మినిమం 100 clicks ఉండాలి. ఓకే, వ్యాలిడ్ డేటా మనము అనలైజ్ చేసేటప్పుడు. ఓకే, ఏదైతే
విన్నింగ్ అవుతుందో దాంట్లో 20% మినిమం ఇంప్రూవ్మెంట్ ఉండాలి, రైట్? అలా మనము A/B టెస్టింగ్ అనేది చేస్తాం. ఓకే, సో ఇది ఒక యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళేసరికి బడ్జెట్ ఆప్టిమైజేషన్. ఇది చాలా బాగుంటుంది చూడండి. ఓకే, సో ఈ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఏంటి? ఓకే, సో ఫస్ట్ మనము ఎలాంటి రూల్ మనము ఫాలో అవ్వాలి. ఓకే, లెట్ మీ షో యూ. సో రూల్ ఏంటి ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేసిన, ఫర్ ఫుల్ ఫనల్ రూల్ ఫస్ట్ 60, నెక్స్ట్ 20, నెక్స్ట్ 15, నెక్స్ట్ 5 అన్నట్టు. ఓకే, 60% అంటే ఎవరికి? సో బడ్జెట్స్ అలొకేట్ చేయాలి న్యూ పీపుల్కి. ఓకే, సో ఇప్పుడు 10,000 రూపీస్ నా యాడ్ బడ్జెట్ పర్ డే. ఓకే, సో ఈ 10,000 రూపీస్ నేను స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, 6K అంటే 60%, నెక్స్ట్ 20% అన్నప్పుడు 2K. ఓకే, 15% అన్నప్పుడు 1.5K, నెక్స్ట్ 5% అన్నప్పుడు 500 రూపీస్. ఓకే, అంటే 0.5K అన్నట్టు. ఓకే, సో టోటల్ కలిపితే మనకు 10,000 రూపీస్ అయితే అవుతుంది. క్లియరా? సో ఇప్పుడు 60% ఏదైతే ఉంటుందో అది మనము కోల్డ్ ఆడియన్సెస్, న్యూ ఆడియన్సెస్కి మనము టార్గెట్ అయితే చేయాలి. నెక్స్ట్ 20% ఏదైతే ఉంటుందో వార్మ్ ఆడియన్స్, మనకు ఇప్పుడు ఎంగేజ్ అయి ఉంటారు, అప్పుడే నేను ఒక జిమ్ బిజినెస్కి ఎంగేజ్ అయినాను. ఓకే, వాళ్ళని మళ్ళీ నేను టార్గెట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ట్రాకింగ్లో మనము కొన్ని డీటెయిల్డ్గా చూస్తాం. ఓకే, నెక్స్ట్ హాట్ లీడ్స్, ఎవరైతే ఫామ్ వరకు వెళ్ళింటారో డీటెయిల్స్ ఇవ్వాలి అని, డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎగ్జిట్ అయిపోయింటారు. ఓకే, వాళ్ళని మళ్ళీ మనము ఎంతైతే టైం వాళ్ళు స్పెండ్ చేసింటారో మన యాడ్ పైన కావచ్చు, లేదంటే ప్లాట్ఫామ్ వెబ్సైట్ పైన కావచ్చు, వాళ్ళని మళ్ళీ మనము రీటార్గెట్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ 5% నేనేం చేస్తాను, నా పాస్ట్ కస్టమర్స్, ఓకే, అప్సెల్ కావచ్చు, రినివల్స్ కావచ్చు, ఎవరైతే కన్వర్ట్ అయింటారో, ఎవరైతే జిమ్ రిలేటెడ్ బిజినెస్కి మనీ పే చేసింటారో వాళ్ళకి ఇంకా కొన్ని ఎవరైతే పీటీ తీసుకోలేదో అనుకున్నాం, పర్సనల్ ట్రైనింగ్, సో వాళ్ళకి నేనేం చేస్తాను, పీటీ తీసుకోండి అని కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి క్రియేటివ్స్ అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను వాళ్ళకి, రైట్? సో అలా మనము 5% బడ్జెట్ 500 రూపీస్ పర్ డే వచ్చి ఆ పాస్ట్ కస్టమర్స్కి నేను అలొకేట్ అయితే చేస్తాను. ఇది బడ్జెట్స్ అలొకేషన్ స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ అదే నేను మెన్షన్ చేసిన, ఒక 6,000 రూపీస్, 10,000 రూపీస్ పర్ మంత్ లేదంటే పర్ డే అనుకోండి. ఓకే, 6,000 రూపీస్ ఫేస్బుక్ న్యూ యాడ్స్ పైన లేదంటే గూగుల్ యాడ్స్ పైన. నేను జస్ట్ ఒక ఫేస్బుక్ మెటా అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. 2,000 రూపీస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కావచ్చు, 1,500 రూపీస్ రీటార్గెటింగ్ కావచ్చు, 500 రూపీస్ రినివల్ క్యాంపెయిన్స్. ఓకే, కొంతమంది 20 డేస్ వస్తారు. ఓకే, ఇంకా 20 డేస్లో లేదు అని అంటే 2 months 3 monthsలో వాళ్ళకి రినివల్ చేసుకోవాలి. వాళ్ళకి ముందు నుంచే అప్డేట్స్ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ అయితే ప్రాపర్గా అయితే ఉంటుంది. సో అందుకని మనము రినివల్స్కి కూడా మనము అప్డేట్ అయితే చేయాలి. బడ్జెట్స్ లెవెల్ అలొకేషన్ చేసి ఈ అప్డేట్స్ అనేది కస్టమర్కి అనేది వెళ్ళేలాగా మనము యాడ్స్ అనేది సెటప్ చేయాలి. ఓకే, ఎలాంటి టైంలో మనము బడ్జెట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఆప్టిమైజేషన్ ఈజ్ డిఫరెంట్, నెక్స్ట్ బడ్జెట్ ఇంక్రీజ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఆన్ హై లెవెల్లో కాస్ట్ పర్ లీడ్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ పడింది. ఓకే, కన్వర్షన్ రేటు 3% ఉంది, అంటే 300 రూపీస్కి 10 లీడ్స్ వస్తే ఓకే, ఆ 10 లీడ్స్లో 3 people కన్వర్ట్ అయినారు. ఓకే, సో ఆ 10 peopleలో 3 people కన్వర్ట్ అయితే కన్వర్షన్ రేట్ ఎంత, 30%. ఓకే, 10 లీడ్సే జనరేట్ అయినాయి. సో అలా మనకు కన్వర్షన్ రేటు అబౌవ్ 3% ఉంది అని అంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇండస్ట్రీ అది వేరీ అవుతూ ఉంటుంది. ROAS రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ మనకు అబౌవ్ 3 times ఉంటే అప్పుడు మనకు యాడ్ రన్నింగ్ 7 days కన్సిస్టెంట్గా రన్ అవ్వాలి. ఓకే, ఇది కొంచెము గుడ్ సైన్స్ అన్నట్టు. ఈ టైంలోనే మనము
యాడ్ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలా మనం ఇంక్రీజ్ చేయలేదు అని అంటే మళ్ళీ కొన్ని గుడ్ సైన్స్ వస్తాయి. ఓకే, సో ఏవైతే మనకు ఆప్టిమైజేషన్ రికమెండేషన్ చేస్తుందో మన పోర్టల్లో, అప్పుడు మనము బేస్డ్ ఆన్ దోస్ గుడ్ సైన్స్ మనము ఇంక్రీజ్ చేయటానికి డిసిషన్ను తీసుకోవాలి. ఓకే, సో ఎలాంటి టైంలో మనం ఇంక్రీజ్ చేయాలి? ఇప్పుడు సడన్గా 2 times ఇంక్రీజ్ చేస్తే అంటే డబల్ 10,000 రూపీస్ ఉన్నది నెక్స్ట్ డే 20,000 రూపీస్ వచ్చేసి మెన్షన్ చేస్తే అలా చేయకూడదు. ఎప్పుడే కానీ డబల్ చేయకూడదు. ఓకే, మనీ అనేది మనము డబల్ అయితే చేయకూడదు. ఒకటి వచ్చి 20% కావచ్చు ఎవ్రీ 3 to 4 days. ఓకే, మనము ఓవర్ నైట్లో డబల్ అయితే చేయకూడదు. నెక్స్ట్ 48 hours మనము మానిటర్ చేయాలి ఒక క్యాంపెయిన్ని. ఓకే, మెటా కావచ్చు, ఓకే గూగుల్ యాడ్స్ కావచ్చు, 48 hours ప్రాపర్ మానిటర్ అయితే చేయాలి. అప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, పర్ఫార్మెన్స్ ఏమైనా డ్రాప్ అయితే ఇప్పుడు 10,000 రూపీస్ ఉన్నది మనము ఒక 12,000 రూపీస్ చేసినాం, అప్పుడు 10 leads వచ్చే బదులు మనకు 5 leads వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కంప్లీట్ బడ్జెట్స్ అనేది రెడ్యూస్ చేయాలి. పర్ఫార్మెన్స్ మనకి ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు కంప్లీట్గా బడ్జెట్ రెడ్యూస్ అయితే చేయాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇది మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో డే 1 to 7 days అంటే 1 week 500 రూపీస్ ఉన్న బడ్జెట్ 300 రూపీస్ పర్ లీడ్ పడుతుంది. ఓకే, ఇది మన అబ్జర్వేషన్. నెక్స్ట్ ఎలా బడ్జెట్స్ అంటే గుడ్ సైన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, బాగా కన్వర్షన్ రేట్ ఉంది, లీడ్ కాస్ట్ కూడా తగ్గింది, బడ్జెట్స్ ఉన్నాయి, ఓకే క్లిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ కూడా బాగానే ఉంది. ఎంతైతే మనం స్పెండ్ చేస్తున్నామో దానికన్నా ఎక్కువే వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఎలాంటి టైంలో 20% ఇంక్రీజ్ చేయాలి. డే 18 to 11 అంటే మినిమమ్ 2 days నుంచి 7 days. ఓకే, సో అదే డే 8 to 11 అంటే ఎప్పుడైతే మనం క్యాంపెయిన్ సెటప్ చేసినామో ఆఫ్టర్ సెట్టింగ్ అప్ ద క్యాంపెయిన్ ఆఫ్టర్ 1 week అన్నట్టు. ఓకే, సో అది 20% 600 రూపీస్ పర్ డే. అప్పుడు మనకు కాస్ట్ పర్ లీడ్ ఎంత పడింది? 320 రూపీస్ పర్ లీడ్ పడింది. ఓకే, డే 12 to 15 అన్నప్పుడు మళ్ళీ మనం 20% అడిషనల్గా 600లో 20% ఇంక్రీజ్ చేస్తే అప్పుడు 350 రూపీస్ పర్ లీడ్. సో ఇక్కడ ఒకటి సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది, మనకు కూడా కాస్ట్ పర్ లీడ్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ ఒక అలర్ట్ అన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే ఇక్కడ 320 రూపీస్కి మనకు పర్ లీడ్ పడుతుందో ఈ బడ్జెట్టే మనము మెన్షన్ చేయాలి. మనము డైరెక్ట్గా 500 పెట్టకూడదు. ప్రీవియస్ బడ్జెట్ ఎలాగైతే ఉందో అదే బడ్జెట్టే మనము మెన్షన్ చేయాలి. యాక్షన్ రెడ్యూస్ బ్యాక్ టు 600 రూపీస్. అందుకనే మానిటరింగ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వెన్ టు పాజ్ ఆర్ రెడ్యూస్ బడ్జెట్. ఓకే, వార్నింగ్ సైన్స్ కొన్ని ఉంటాయి. కాస్ట్ పర్ లీడ్ 50% హయ్యర్ దాన్ గోల్. ఇప్పుడు కాస్ట్ పర్ లీడ్ 300 రూపీస్ అనుకోండి, అదే మీకు 450 రూపీస్ పర్ లీడ్ వస్తుంది అని అంటే అది వార్నింగ్ సైన్. అలాంటివి మీరు చేయకూడదు. అప్పుడు ఇమీడియట్గా మనము బడ్జెట్స్ అనేది తగ్గించాలి. లేదు అంటే కంప్లీట్గా క్యాంపెయిన్ అనేది పాజ్ చేయాలి. న్యూ క్యాంపెయిన్ విత్ న్యూ క్రియేటివ్స్ ఇవి మనము అప్డేట్ అయితే చేయాలి. సిటిఆర్ ఎప్పుడైతే మనకు డ్రాప్ అవుతుందో బిలో 0.5%, ఓకే మెటా కావచ్చు, లేదు అని అంటే గూగుల్ యాడ్స్ 1%, 2% కావచ్చు, అలాంటప్పుడు మనము క్యాంపెయిన్ పాజ్ చేయాలి. బడ్జెట్స్ కూడా కంప్లీట్గా డిక్రీజ్ అయితే చేయాలంటే రెడ్యూస్ చేసుకోవాలి. కన్వర్షన్సే లేవు ఫ్రమ్ పాస్ట్ 3 days నుంచి, అలాంటప్పుడు ఏం చేయాలి? మనము పాజ్ కంప్లీట్గా చేసేసేయాలి. ఓకే, ఆర్ఓఎస్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ మనకు ఏదైతే 10,000 స్పెండ్ చేస్తున్నామో 10,000 కన్నా మనకు 2,000 రూపీసే వస్తుంది. అంటే 8,000 రూపీస్ డైలీ లాస్ అవుతుంది అనుకుంటే, లేదంటే మంత్లీ 2,000 రూపీస్ లాస్. 2,000 రూపీసే మనకు ఆ యాడ్ ఏదైతే స్పెండ్ చేస్తున్నామో అంతే వస్తుంది, ఇంకా మిగతా అంతా రావట్లేదు. అలాంటప్పుడు ఇవన్నీ వార్నింగ్ సైన్స్. అప్పుడు అలాంటి క్యాంపెయిన్స్ మనము రన్ అయితే చేయకూడదు. ఓకే, డిఫరెంట్ ఇమేజెస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, డిస్క్రిప్షన్స్ కావచ్చు, అలాంటివి మనము అప్డేట్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ వాట్ టు డూ కూడా నేను ఇచ్చేసిన. పాజ్ చేయాలి, లేదంటే అనలైజ్ చేయాలి, లేదంటే కొత్త ఇమేజెస్, ఓకే టార్గెటింగ్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళా విత్ దోస్ చేంజెస్ మనము క్యాంపెయిన్ అనేది లాంచ్ అయితే చేయాలి. ఓకే, సో ఇది మనకు బడ్జెట్ ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్
మనకు ఇంకొక మాడ్యూల్ వచ్చి కీవర్డ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఈ కీవర్డ్ ఆప్టిమైజేషన్ ఏంటి? సో కీవర్డ్ ఆప్టిమైజేషన్ వచ్చి మనకు గూగుల్ యాడ్స్లో వస్తుంది. ఒక రియల్ టైమ్ అకౌంట్ నేను తీసుకున్నా. ఓకే, సో ఈ కీవర్డ్స్లో మనకు కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇప్పుడు నేను మీకు ఇది ఒక కీవర్డ్. ఇది బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను అటు సైడు ఇటు సైడు కోలన్స్ నేను రిమూవ్ చేస్తా. ఇప్పుడు ఇది చూడండి, స్ట్రైట్ అవే బ్రాడ్ మ్యాచ్కి చేంజ్ అయితే అయిపోయింది. ఓకే, బ్రాడ్ మ్యాచ్ అన్నట్టు ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కోలన్స్ పెడతా. ఓకే, ఇప్పుడు నేను 2 కోలన్స్ పెడతా. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రేజ్ మ్యాచ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటి, ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటి. ఇప్పుడు నేను ఒక బ్రాకెట్ వేస్తా, అటు సైడు ఇటు సైడు బ్రాకెట్ వేసినప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆస్ట్రాలజర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాస్తు శాస్త్ర ఆస్ట్రాలజర్ ఈ కీవర్డ్ ఎవరైతే గూగుల్లో ఎగ్జాక్ట్గా టైప్ చేస్తారో, గూగుల్లో అప్పుడే నేనేం టైప్ చేసిన, స్టార్టింగ్లో జిమ్ నియర్ మీ అని టైప్ చేసిన, అది ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నట్టు. ఓకే, దాని రిలేటెడే యాడ్స్ మనకు వస్తాయి, ఇంకా వేరేటివి ఏదే కానీ చూపించదు. ఓకే, సో అదే ఇప్పుడు నేనేం చేస్తాను, కోలన్స్ పెడతా, అటు సైడ్ ఇటు సైడ్ కోలన్స్ పెడతా. ఇప్పుడు వాస్తుశాస్త్ర ఆస్ట్రాలజర్ ఇన్ బెంగళూరు అని ఎవరన్నా టైప్ చేస్తే, ఇక్కడ ఇన్ బెంగళూరు లేదు, ఇన్ హైదరాబాద్ లేదు, ఇన్ ఇండియా అని లేదు. సో వాస్తుశాస్త్ర ఆస్ట్రాలజర్ ఇన్ బెంగళూరు అని ఎవరన్నా గూగుల్లో టైప్ చేసినా కానీ నా యాడ్ అనేది అపియర్ అవ్వాలి అని మనం డైరెక్ట్గా గూగుల్కి చెప్తున్నాం. ఓకే, గూగుల్కి అప్పుడు ఏం చేస్తారు, గూగుల్ యాడ్స్ వాళ్ళు, అంటే వాళ్ళ అల్గోరిథం టీము ప్రాపర్గా మనకి ఈ డాష్బోర్డ్లోనే అంత ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు కరెక్ట్గా మన యాడ్ అనేది ప్రాపర్గా చూపిస్తారు. ఎక్కడ చూపిస్తారు, గూగుల్లో చూపిస్తారు. ఓకే, అదే బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఇప్పుడు నేను కోలన్స్ అయితే రిమూవ్ అయితే చేసేసేయాలి, అటు సైడ్ ఇటు సైడ్ కోలన్స్ ఉండకూడదు, బ్రాకెట్స్ ఉండకూడదు. ఇది బ్రాడ్ మ్యాచ్. ఇప్పుడు వాస్తు శాస్త్ర ఆస్ట్రాలజర్, ఓకే, వాస్తు హోమ్ వాస్తు, ఓకే, ఆస్ట్రాలజర్, శాస్త్ర, ఓకే, సో ఇలా డిఫరెంట్ కీవర్డ్స్కి మన యాడ్ అనేది అపియర్ అవుతుంది. ఓకే, సో ఈ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, లేదంటే ప్రాపర్గా మనం మెన్షన్ చేయలేదు అని అంటే మనకు బడ్జెట్స్ చాలా వేస్ట్ అయితే అయిపోతాయి. ఓకే, బడ్జెట్ ఆప్టిమైజేషన్లో ఇంకొక ఇంపార్టెంట్, నాట్ బడ్జెట్ ఆప్టిమైజేషన్, కీవర్డ్స్ ఆప్టిమైజేషన్లో ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే నెగిటివ్ కీవర్డ్స్. ఓకే, సో ఇప్పుడు నేను క్యాంపెయిన్ లెవెల్కి వెళ్తున్నా. ఇప్పుడు నెగిటివ్ కీవర్డ్స్ కొన్ని యాడ్ అయితే మనం చేయాలి. ఎలాంటి నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేయాలి, ఏదన్నా రిలవెంట్గా లేకున్నట్టువి. ఓకే, సో ఇప్పుడు వీడియో, ఓకే, నెక్స్ట్ వికీపీడియా, ఓకే, నెక్స్ట్ మనీ. సో ఎవరైతే వాస్తు శాస్త్ర ఆస్ట్రాలజర్ వికీపీడియా అని టైప్ చేస్తారో, అప్పుడు నేను డైరెక్ట్గా గూగుల్కి ఏం చేస్తున్నా, నాకు వికీపీడియా రిలేటెడ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నా యాడ్ అపియర్ అయితే అవ్వకూడదు అని నేను డైరెక్ట్గా గూగుల్ యాడ్స్లో ఇలాంటి నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేస్తున్నా. ఓకే, వీడియో అన్నప్పుడు యూట్యూబ్ కావచ్చు, ఏదైనా అదర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో యూట్యూబ్లో అంటే ఎవరైనా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చూస్తున్నారు అంటే అది చూడటం వల్ల మనకు లీడ్ రాదు కదా. సో మనం ఏంటి అని అంటే మనకు డైరెక్ట్ కస్టమర్స్ అనేది మనకు డైరెక్ట్గా రావాలి. ఓకే, అది యూట్యూబ్. నెక్స్ట్ ఫేస్బుక్, ఓకే, జనరిక్ అన్నట్టు కెరియర్. ఓకే, సో కెరియర్ మనము యాడ్ అయితే చేసుకోవచ్చు. మెటీరియల్, ఓకే, ఎవరైనా మెటీరియల్స్ సెర్చ్ చేస్తున్నారా, ఓకే, పీడిఎఫ్ డాక్యుమెంట్స్, ఈ పీడిఎఫ్ మెటీరియల్ ఇలాంటివన్నీ యాడ్ చేయటం వల్ల ఇలాంటి వర్డ్స్కి మనము మన యాడ్ అపియర్ అవ్వదు. ఓకే, సో అలా అపియర్ అవ్వకపోతే మన బడ్జెట్ అనేది చాలా వరకు సేవ్ అయితే చేస్తాం. ఇక్కడ మనము సేవ్ అని చేసేసేయాలి. ఓకే, సో అది మనము యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎలాంటి కీవర్డ్స్ సెర్చ్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ చూడండి, టోటల్ 431 కీవర్డ్స్ అయితే, అంటే సెర్చ్ టర్మ్స్ ఎలాంటి కీవర్డ్స్
కస్టమర్స్ టైప్ చేసినారు. ఓకే, నేను రిజల్ట్స్ ఒక 50 వరకు పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ 50 రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో జ్యోతిష్య ఇన్ మంగళూర్, ఓకే, నాగేంద్ర భట్ సూరత్కల్. ఓకే, సో చూడండి, ఫేమస్ ఆస్ట్రాలజర్ ఇన్ కేరళ. మనం కేరళ వర్డే యాడ్ చేయలేదు, బట్ అయినా కానీ మనకు కేరళ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ మ్యాచ్లో యాడెడ్ అయింది. ఓకే, సో అంటే ఫేమస్ ఆస్ట్రాలజర్ ఇన్ కేరళ అనేది ఎగ్జాక్ట్గా సర్చ్ అయితే చేస్తున్నారు. ఓకే, కేరళ ఫేమస్ ఆస్ట్రాలజర్, ఓకే, గుడ్ ఆస్ట్రాలజర్ నియర్ మీ, ఇవన్నీ వాళ్ళు టైప్ చేసిన కీవర్డ్స్. దీనిలలో మనము మళ్ళీ ఫర్దర్గా ఆప్టిమైజేషన్ చేయాలి. ఎలా ఆప్టిమైజేషన్ చేస్తాము? ఓకే, ఇప్పుడు ఇది విఠల్ దాస్ తంత్రి అని ఒకటి ఉంది. ఓకే, నాడీ ఆస్ట్రాలజీ కేరళ అని ఉంది. ఇప్పుడు ఈ విఠల్ దాస్ అనే వాళ్ళ కాంపిటీటర్ అనుకున్నాం, అంటే ఈ క్లయింట్ కాంపిటీటర్. అప్పుడు ఈ కీవర్డ్ అనేది నెగిటివ్లో యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ యాజ్ నెగిటివ్ కీవర్డ్ అన్నప్పుడు ఓకే, సో ఇప్పుడు ఈ విఠల్ దాస్ తంత్రి అనేది మనకు సేవ్ చేసేస్తే, సో ఇప్పుడు ఎవరైతే ఈ కీవర్డ్ టైప్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మన యాడ్ అనేది కనపడదు. ఇక్కడ చూడండి, ఎక్స్క్లూడెడ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనము కీవర్డ్స్ లెవెల్లో ఆప్టిమైజేషన్ చేయొచ్చు ఇన్ గూగుల్ యాడ్స్. సో అదే ఇప్పుడు మన మ్యాచ్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ జిమ్ రిలేటెడ్, అగైన్ బ్యాక్ టు మన డాక్యుమెంట్కి వచ్చినట్టయితే జిమ్ రిలేటెడ్ ఎగ్జాక్ట్గా మనము తీసుకుంటే జిమ్ నియర్ మీ. సో ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ యాడ్స్ మనకు కనపడతాయి. ఓకే, ఫ్రేజ్ మ్యాచ్ అన్నప్పుడు పర్సనల్ ట్రైనర్ అన్నప్పుడు బెస్ట్ పర్సనల్ ట్రైనర్ బెంగళూరు, పర్సనల్ ట్రైనర్ నియర్ మీ. ఓకే, వీటి దానిలోకి మనకు కనపడుతుంది. ఓకే, బోత్ మీరు ఫ్రేజ్ మ్యాచ్లో ఉన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ మ్యాచ్లో ఉన్న పెట్టుకోవచ్చు, బట్ నాట్ ఇన్ బ్రాడ్ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ జిమ్ నియర్ మీ అన్నప్పుడు ఒక కీవర్డ్ చూడండి, యోగా క్లాసెస్కి చూపిస్తుంది, ఫిట్నెస్ సెంటర్కి చూపిస్తుంది, వేస్ట్ ఆఫ్ మనీ ఎక్కువ అవుతుంది. ఓకే, బట్ బిగినర్స్కి మనము స్టార్ట్ విత్ ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, నెగిటివ్ కీవర్డ్స్ కూడా మనము చూసినాం. ఓకే, ఈ నెగిటివ్ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్. ఓకే, మనము జిమ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా అదర్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ కావచ్చు, చాలా వరకు మనీ అనేది ఎక్కువ సేవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ తీసుకుంటే ఫ్రీ అనేది మనం యాడ్ చేయాలి నెగిటివ్ కీవర్డ్స్లో, చీప్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చీప్ అని సెర్చ్ చేస్తున్నారు అని అంటే మనీ ఎక్కువ స్పెండ్ చేయరు అన్నట్టు. ఓకే, శాలరీ అని, జాబ్ అని, ఆన్లైన్ అని, ఓకే, ఎక్విప్మెంట్ ఫర్ సేల్, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో హోమ్ వర్కౌట్ అన్నప్పుడు వాంట్ హోమ్ వర్కౌట్స్ నాట్ జిమ్. ఓకే, హోమ్ వర్కౌట్ అనేది కూడా మనం యాడ్ చేయాలి. వాళ్ళు రియల్గా చూస్తుండేది హోమ్ వర్కౌట్ రిలేటెడ్ జిమ్, నాట్ వాళ్ళు ఏంటి అంటే జిమ్కి రారన్నట్టు. ఓకే, సో హోమ్లో ఇంట్లోనే కూర్చొని చేసుకునే కీవర్డ్స్ వాళ్ళు టైప్ అయితే చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను మెన్షన్ అయితే చేసిన. ఇక జస్ట్ స్ట్రైట్ అవే కీవర్డ్స్కి వెళ్ళిపోతే మనము ఇక్కడ కీవర్డ్స్ అని ఉంటుంది గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్లో. ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్, ఇక్కడ జస్ట్ అప్పుడే యాడ్ చేసింటే చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తవి యాడ్ చేయాలి అని అంటే ప్లస్ ఐకాన్, ఇక్కడ మళ్ళీ ఫ్రీ, ఓకే, చీప్, ఓకే, హోమ్. ఓకే, సో ఇలా మనము కీవర్డ్స్ యాడ్ అయితే చేయాలి, నెగిటివ్ కీవర్డ్స్ సేవ్ చేసేసేయాలి. సేవ్ చేసేసినాక ఇలాంటి కీవర్డ్స్కి మనము అపియర్ అయితే అవ్వం. ఓకే, సో నెక్స్ట్ కీవర్డ్ క్వాలిటీ స్కోరు ఎలా మనము మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కీవర్డ్స్కి వెళ్ళినట్టయితే మనము కీవర్డ్స్కి వెళ్తే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క కీవర్డ్కి ఒక స్కోర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వాలిటీ స్కోర్ ఇక్కడ కాలమ్స్లోకి వెళ్ళినాక క్వాలిటీ అని మనం టైప్ చేస్తే క్వాలిటీ స్కోర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను సార్ట్ చేస్తాను 7/10. ఓకే, ఇక్కడ 5/10. ఇప్పుడు ఈ క్వాలిటీ స్కోర్ అనేది మనము ఇంప్రూవ్ చేయాలి. ఓకే, ఇంప్రూవ్ చేసేకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, రైట్? ఆ టెక్నిక్స్ కూడా మనం ఇప్పుడు డాక్యుమెంట్లో చూస్తాం. ఓకే, క్వాలిటీ స్కోరు మనకు గూగుల్లో 1 to 10 ఇస్తుంది. ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్కి చూసినట్టుగా 7/10 అని ఉంది. ఓకే, ఒక కీవర్డ్కి 7 ఉంది, అదే మన హైయెస్ట్ అన్నట్టు. ఓకే, హై స్కోరు ఇప్పుడు 8, 9, 10 ఉంది అని అంటే మనకు సిపిసి కాస్ట్ పర్ క్లిక్ రెడ్యూస్ అవుతుంది, బెటర్ పొజిషన్స్ వస్తాయి.
యాడ్ పొజిషన్స్ మనకు వస్తాయి. ఇంప్రూవ్ ఎలా చేయాలి? ఒక్కొక్క కీవర్డ్ ఏదైతే టార్గెట్ చేస్తూ ఉంటామో ఆ కీవర్డ్ని మనము టెక్స్ట్లో యాడ్ చేయాలి, ల్యాండింగ్ పేజ్లో యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు సిటిఆర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యోగా క్లాసెస్ బెంగళూరు అని, ఇక్కడ యోగా క్లాసెస్ ఇన్ బెంగళూరు జాయిన్ టుడే, ఇది మీ కీవర్డ్. ఇది యాడ్ హెడ్లైన్లో ఉందా లేదా? ఓకే, ల్యాండింగ్ పేజ్లో యోగా స్పెసిఫిక్ పేజ్ విత్ బెంగళూరు అడ్రస్ ఉండాలి. ఓకే, అప్పుడు క్వాలిటీ స్కోరు 8 వస్తుంది. ఓకే, 8 వచ్చినప్పుడు లోయర్ సిపిసి. అది ఎంత స్కోర్ వస్తుంది అనేది మనము ప్రెడిక్ట్ చేయలేము, గూగుల్ అల్గారిథం పైన డిపెండ్ అయితే అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మాడ్యూల్ అయితే ఏంటి అంటే ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనము ఏ పేజ్ అయితే ఓపెన్ చేసినామో ఆ పేజ్లో ప్రాపర్గా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక జిమ్ రిలేటెడ్ తీసుకున్నాము అని అంటే, ఓకే, ఎసెన్షియల్ ల్యాండింగ్ పేజ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండాలి? ఓకే, సో ఫ్రీ ట్రయల్ అని ఉండాలి, 7 డే ఫ్రీ ట్రయల్. మళ్ళీ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వేరేలాగా పెట్టుకోవచ్చు, బట్ ఇలాంటి మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే మనకు ల్యాండింగ్ పేజ్లో ఉండాలి. ఓకే, జనరిక్ హోమ్ పేజ్కి మనము పంపించకూడదు యూజర్స్ని ఎగ్జాక్ట్గా అలాంటి ల్యాండింగ్ పేజ్కి ఏదైతే మనము బిజినెస్ ప్రొఫెషనల్స్కి అన్నప్పుడు, లేదంటే బిజీ ప్రొఫెషనల్స్కి అన్నప్పుడు, లేదంటే స్టూడెంట్స్కి అన్నప్పుడు అలాంటి ల్యాండింగ్ పేజెస్ డిఫరెంట్గా క్రియేట్ చేస్తే వాళ్ళ డీటెయిల్సే మనం పెట్టినాము అని అంటే ల్యాండింగ్ పేజ్లో మనకు అది పేజ్ అనేది ప్రాపర్గా కన్వర్ట్ అవుతుంది, అంటే డీటెయిల్స్ మనకి ఇస్తారు. ఓకే, కాల్ టు యాక్షన్ కూడా క్లియర్గా మనము మెన్షన్ అయితే చేసి పెట్టి ఉండాలి. ఓకే, సో బుక్ ఫ్రీ ట్రయల్ నౌ, ఇలాంటి కాల్ టు యాక్షన్ అంటే బటన్స్ మనము మెన్షన్ చేయాలి. సోషల్ ప్రూఫ్స్, ఓకే, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఉండాలి. అండ్ అలాగే రివ్యూస్ కూడా తీసుకోవాలి. ఓకే, ఫామ్ ఒకటి ఉండాలి. ఓకే, సో 20, 30, 40 క్వశ్చన్స్ మనం అడగకూడదు ఫామ్లో. జస్ట్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా అవసరం లేదు సమ్ టైమ్. ఓకే, సో నేము, లొకేషన్, ఓకే, ఫోన్ నెంబర్. లొకేషన్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మీరు నియర్ బై టార్గెట్ చేస్తుంటారు కాబట్టి నేము, ఫోన్ నెంబర్ 2 ఉంటే చాలు. ఓకే, సో సింపుల్గా 2 ఫీల్డ్స్ చాలు. మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి, మొబైల్లో కూడా ఎక్కువ స్పీడ్గా మనకు ఓపెన్ అయిపోవాలి. ఓకే, సో ట్రస్ట్ సిగ్నల్స్ ఉండాలి, అడ్రస్, ఫోన్ నెంబర్, ఫొటోస్ ఆఫ్ రియల్ జిమ్. ఓకే, ట్రైనర్ డీటెయిల్స్, సర్టిఫైడా కాదా, ప్రీవియస్ ట్రాన్స్ఫర్మేషన్, బిఫోర్ ఆఫ్టర్ ఇమేజెస్ ల్యాండింగ్ పేజ్లో ఉండాలి. ఓకే, మళ్ళీ టెస్టింగ్ ఎలా చేస్తాం ల్యాండింగ్ పేజ్ టు ల్యాండింగ్ పేజ్, అదే A/B టెస్టింగ్ అన్నట్టు. ఒక ల్యాండింగ్ పేజ్లో CTA కాల్ టు యాక్షన్ బటన్స్ డిఫరెంట్గా పెడతాం, అండ్ అలాగే హెడ్లైన్స్ డిఫరెంట్గా పెడతాం. ఓకే, ఇంకొక ల్యాండింగ్ పేజ్లో డిఫరెంట్గా పెడతాం. సో అప్పుడు మనకు ఒక ల్యాండింగ్ పేజ్లో ఎంతమంది ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఇంకొక ల్యాండింగ్ పేజ్లో ఎంతమంది ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మనము తెలుసుకొని అది మనము ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్. ఇంకొక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే, ఇంకొకటి గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ సెంటర్. ఇక్కడ ఎలాంటి వాళ్ళు రన్ చేస్తున్నారు, ఓకే, మన కాంపిటీటర్ యాడ్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ జిమ్ అని నేను టైప్ చేస్తా, జస్ట్ జిమ్ ఇన్ బెంగళూరు. ఓకే, లేదు అని అంటే మీకు వాళ్ళ కంపెనీ నేమ్ ఏదైనా తెలుసు అని అంటే అప్పుడు మనం టైప్ చేస్తే వస్తుంది రాయల్, ఓకే, ఫిట్నెస్. ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తా, కల్ట్ మనకు తెలుసు కాబట్టి, కల్ట్ ఫిట్ తెలుసు కాబట్టి చూద్దాం వస్తుందా లేదా. చూడండి, కల్ట్ ఫిట్. ఇప్పుడు వీళ్ళు కల్ట్ ఫిట్నెస్ LLC అన్నట్టు ఇప్పుడు వీళ్ళు రన్ చేస్తున్నారు. ఓకే, ఎన్ని యాడ్స్ రన్ ఉన్నాయి? 2 యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే, cultfitness.com అని వీళ్ళ వెబ్సైట్. ఓకే, కల్ట్ ఫిట్ వాళ్ళు కాదు, కల్ట్ ఫిట్. ఓకే, సో వాళ్ళ నేమ్ ఎగ్జాక్ట్గా మనము తెలుసుకొని అప్డేట్ అయితే చేయాలి. ఓకే, అప్పుడే మనకు తెలుస్తుంది. లేదు అని అంటే బుక్ మై షో. సో ఇది మనము గూగుల్ యాడ్స్ రిలేటెడ్ ట్రాన్స్పరెన్సీ అన్నట్టు. ఇన్ ద సేమ్ వే మనకు మెటా రిలేటెడ్ కూడా ఏదైతే యాడ్స్ ట్రాన్స్పరెన్సీ, ఫేస్బుక్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తా, కీవర్డ్స్తో టైప్ చేయొచ్చు. సో జిమ్ ఇన్ బెంగళూరు అని అంటే, సో ఇక్కడ లెట్ మీ రీలోడ్ ద డేటా. ఓకే, జిమ్ ఇన్ బెంగళూరు అని 470 రిజల్ట్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ. ఓకే, అంటే ఎంటైర్ బెంగళూరులో
ఎంతమంది అయితే జిమ్ రిలేటెడ్ యాడ్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, లేదు అని అంటే కీవర్డ్స్ కావచ్చు ఉన్నాయో అవన్నీ మనకు చూపిస్తుంది. ఓకే, అదే ఇప్పుడు 2 BHK ఫ్లాట్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 2 BHK ఫ్లాట్ ఇన్ హైదరాబాద్ అన్నప్పుడు చూడండి 99 acres అని, ఓకే, రఘు ఫార్మ్ ఇన్ఫ్రా అని, ప్రైమ్ స్క్వేర్ ఫీట్ అని. ఓకే, సో ఇలా డిఫరెంట్ యాడ్స్ అయితే మనకైతే వస్తాయి. ఓకే, టోటల్ ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి? 120 రిజల్ట్స్. ఈ లింక్స్ కూడా నేను మీకు మన వీడియో కింద నేను మెన్షన్ చేసి పెడతాను, డాక్యుమెంట్లో మెన్షన్ చేసి పెడతాను, సో దట్ యూ కెన్ గో త్రూ దీస్ లింక్స్ యాజ్ వెల్. ఓకే, సో ఈ ఫేస్బుక్ కావచ్చు, అలాగే గూగుల్ యాడ్స్ కావచ్చు. ఓకే, గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ ఇది అన్నట్టు గూగుల్ యాడ్స్ ఇది. ఓకే, సో అలాగే మన ఫేస్బుక్ కూడా పెట్టేస్తా, ఇది హోమ్ రిలేటెడ్ అన్నట్టు. ఓకే, సో క్విక్గా మనము ఇప్పుడు ఈ సెషన్లో ఎంటైర్ సెషన్లో మనము ఎన్ని మాడ్యూల్స్ కవర్ చేసినాము, ఏం డిస్కస్ చేసినాము అనేది ఇంకొకసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్లో ఫస్ట్ మనం క్యాంపెయిన్ మాడ్యూల్ 1 వచ్చి ఇంట్రొడక్షన్ టు క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ అండ్ అలాగే అండర్స్టాండింగ్ టు క్యాంపెయిన్ స్ట్రక్చర్ హైరార్కీ ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఆప్టిమైజేషన్, యాడ్ క్రియేటివ్ ఆప్టిమైజేషన్, అలాగే మాడ్యూల్ 5లో బడ్జెట్ ఆప్టిమైజేషన్. ఓకే, సో 60-20-15-5 రూల్. ఓకే, సో 60-20-15-5. సో ఇలాంటి రూల్స్ మనము ఫాలో అయితే అవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ కీవర్డ్ ఆప్టిమైజేషన్, ఓన్లీ గూగుల్ యాడ్స్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసినాం, అది క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్లో మెయిన్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. సో మ్యాచ్ టైప్స్ ఏంటి? ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, నెక్స్ట్ అలాగే ఎగ్జాక్ట్ బ్రాడ్ మ్యాచ్ అన్నట్టు. సో ఇలా మనకు కీవర్డ్ ఆప్టిమైజేషన్ అనేది మనకు డిస్కస్ అయితే చేసినాం. సో నెగిటివ్ కీవర్డ్స్ కూడా మనము డిస్కస్ చేసినాం. సో ఇది చాలా వరకు మన క్యాంపెయిన్ బడ్జెట్ని సేవ్ అయితే చేస్తుంది. అలాగే ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్, ఎలాంటి ఎలిమెంట్స్ మనము ల్యాండింగ్ పేజ్లో పెట్టుకోవాలి, ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టుకుంటే మనకు ఇంపార్టెంట్, అప్పుడు మనకు అమౌంట్ బడ్జెట్ వైజ్ తక్కువ అవుతుంది. ఓకే, సో ఈ టాపిక్స్ మనము ఈ సెషన్లో ఇన్ డీటెయిల్గా కవర్ అయితే చేసినాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Bye.